పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో సేవాభావానికి ప్రత్యేకంగా నిలుస్తున్న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి శ్రమదానంతో ఆదర్శంగా నిలిచారు. పాలకొల్లోని క్రిస్టియన్ శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రి స్వయంగా పాల్గొన్నారు. కార్మికులతో కలిసి కంకర, ఇసుక, సిమెంట్ను మోస్తూ నిర్మాణ పనులు చేశారు. ప్రతి ఆదివారం శ్రమదానం చేయడం ఆయనకు అలవాటైందని స్థానికులు చెబుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని శ్మశాన వాటికలను సుందర వనాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు మంత్రి. ఇక జీవితంలో పుట్టుక ఎంత ముఖ్యమో చివరి ప్రయాణమైన శ్మశానం కూడా అంతే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా శ్రమదానంలో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. శ్మశాన వాటికతోటే చూస్తుంది. అటువంటి శ్మశాన వాటికలు కూడా అత్యంత సుందరంగా పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో పాలకొల్లు నియోజకవర్గంలో ఈ బరెల్ గ్రౌండ్స్ అన్నింటినీ కూడా సుందరీకరణ చేసుకుంటూ అందులో భాగంగా ఈ రోజు ఆదివారం పర్వదినాన మన పాలకొల్లు క్రిస్టియన్ బరెల్ గ్రౌండ్ కి సంబంధించి మరి ఏదైతే ఇక స్లాబ్ వర్క్ నిర్మాణ పనుల్లోనూ అదేవిధంగా ఇక్కడ ఏదైతే కాంపౌండ్ వాల్ కానీ పాత్వేస్ కానీ సంబంధించిన పనుల్లో ఈ రోజు ఆ యొక్క కార్మికులతో కలిసి పనిచేసి శ్రమ చేస్తూ ఉంటే ఒక తృప్తి, ఒక సంతోషం ఉంటుంది. అదేవిధంగా శ్మశాన వాటికల్లో ప్రతి ఒక్కరూ పని చేయొచ్చు అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ కూడా అందరికీ అందించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో కూడా ఈ రోజు భాగం పంచుకోవడం జరిగిందండి. ప్రతి వ్యక్తి ఆఖరి మజిలీ అనేది శ్మశానం.